నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 2024లో ఎన్డీఏ కూటమి వైపే రాష్ట్ర ప్రజలు మొగ్గు చూపారన్న మెజారిటీ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ మరలా ఏపీ ప్రజలు వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టారంటూ ఆరా మస్తాన్ సర్వే వెల్లడి ఎన్నికలలో కీలక ఘట్టం ఈ నెల 4న ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి నోవా నిమ్రా కాలేజీల్లో 3 అంచెల భద్రతతో కౌంటింగ్కు పూర్తి పటిష్టమైన ప్రణాళికతో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పోలీస్ కమిషనర్ రామకృష్ణ వెల్లడి అతిసార వ్యాధి ప్రబలి 9 మంది మరణించిన పాలక పక్షంతో పాటు వీఎంసీ అధికారులకు చేమకుట్టినట్లయినా లేదన్న సిపిఎం నేత దోనిపూడి కాశీనాథ్ సురక్షిత త్రాగునీరు సరఫరాతో పాటు కొత్త వాటర్ పైప్లైన్లు ఏర్పాటు చేయాలని స్పందన తర్వాతే 6 నుంచి ప్రజా ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరిక శోభాయమానంగా హనుమాన్ యాత్ర వేలాదిగా తరలివచ్చిన భక్తులు కిక్కిరిసిన బీఆర్టీఎస్ రోడ్ 2024లో ఎన్డీఏ కూటమి వైపే రాష్ట్ర ప్రజలు మొగ్గు చూపారన్న మెజారిటీ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ మరలా ఏపీ ప్రజలు వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టారు అంటూ ఆరా మస్తాన్ సర్వే వెల్లడి సాధారణ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియను చేపట్టేందుకు పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేయడం జరిగిందని అధికారులు సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి ఓట్ల లెక్కింపును విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నోవా నిమ్రా కళాశాలలో ఓట్ల లెక్కింపునకు చేసిన ఏర్పాట్లు కౌంటింగ్ రోజు భద్రతా ఏర్పాట్లు తదితరాలపై కలెక్టర్ ఢిల్లీరావు పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తదితరులతో కలిసి రిటర్నింగ్ అధికారులు వివిధ విభాగాల నోడల్ అధికారులు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు సిబ్బంది సకాలంలో చేరుకునేలా చేయడంతో పాటు వాహనాల పార్కింగ్ భద్రత మొబైల్ ఫోన్ల కలెక్షన్ పాయింట్లు ఆహారం తాగునీరు మరుగుదొడ్లు అంబులెన్స్లు వైద్య శిబిరాలు ఎక్కడా ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సూచిక బోర్డుల ఏర్పాట్లు గుర్తింపు కార్డుల జారీ అంతరాయం లేని విద్యుత్ సరఫరా టెంట్లు కుర్చీలు వంటి వసతుల ఏర్పాటు అభ్యర్థులు ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు మీడియా సెంటర్ తదితరాలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో పాటు కేతనకొండ కొండపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సుల ఏర్పాటుకు సంబంధించి సూచనలు చేశారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు సిబ్బంది 6 గంటలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. పార్కింగ్ ఎంట్రీ గేట్ మొబైల్ కలెక్షన్ పాయింట్లు తదితరాల వద్ద చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. సమావేశంలో డీసీపీలు ఆదిరాజ్ సింగ్ రాణా కె శ్రీనివాసరావు అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్ డిఆర్ఓ వి శ్రీనివాసరావు రిటర్నింగ్ అధికారులు బిహెచ్ భవానీ శంకర్ కె మాధవి ఏ రవీంద్రరావు ఈ కిరణ్మయి జి వెంకటేశ్వర్లు డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు డ్వామ పీడీ కె సునీత తదితరులతో పాటు పోలీసు అధికారులు నోడల్ అధికారులు ఉన్నారు. దేశం మొత్తం ఎంతో ఆతృతగా చూసిన ఎగ్జిట్ ఫలితాలు వచ్చేశాయి. ఎటువంటి తేడాలు లేకుండా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ కూడా ప్రకటించాయి. అయితే ఏపీ రాష్ట్ర పరిస్థితికి వచ్చేసరికి సర్వేలు భిన్నమైన ఫలితాలను ప్రకటించాయి. నేషనల్ సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ప్రకటించగా స్థానిక సర్వేలు వైసీపీకి పట్టం కట్టాయి. అయితే 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఆరా మస్తాన్ సర్వే కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు. ఆరా మస్తాన్ తన సర్వేలో తిరిగి వైసీపీని అధికారంలోకి వస్తుందని తేల్చేశారు. 94 నుంచి 104 సీట్లలో వైసీపీ విజయం సాధిస్తోందని ఆయన తెలిపారు. పలువురు మంత్రులు ఎన్నికల్లో ఓడిపోతున్నారని ఆయన ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత ఓ వార్తా ఛానల్లో మాట్లాడిన ఆరా మస్తాన్ తన సర్వే రిపోర్టు గురించి వివరించారు. రోజా సీదిరి అప్పలరాజు అమర్నాథ్ వంటి మంత్రులు ఓడిపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. విడుదల రజని అంబటి రాంబాబు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని ఆరా మస్తాన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజలంతా కూడా ఓటమికి ఓటేశారని చెప్పడం తప్పే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కూటమిలో బీజేపీ కలవడం వల్ల టీడీపీకి మైనస్గా మారిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆఖరిలో ఏపీలో మీ సర్వే ఫెయిల్ అయితే మీరు ఏం చేస్తారని న్యూస్ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఏపీలో నా సర్వే 100కి 100% నిజమవుతుందని నా సర్వే లెక్క తప్పని తేలితే ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఉండరని ఆయన తన సర్వేపై ధీమా వ్యక్తం చేశారు. నా సర్వేకు వైసీపీ 10 సీట్లు అదనంగా పెరుగుతాయే కానీ తగ్గడం మాత్రం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీకి కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకి పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా ఓట్ల లెక్కింపు సమయంలో ప్రజాశాంతికి భంగం కలిగించే అల్లరి మూకలను చెదరగొట్టడానికి మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని గన్నవరం డీఎస్పీ జయసూర్య వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సమయంలో అల్లరి మూకలను చెదరగొట్టడానికి మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాలు ఆధ్వర్యంలో గన్నవరంలో సివిల్, ఏఆర్ పోలీసులు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో సమన్వయ స్ఫూర్తితో వ్యవహరిస్తూ జన సమూహాలను నియంత్రించి శాంతి భద్రతలను ఎలా నియంత్రించాలన్న వాటిపై మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సిబ్బంది వివరించారు. ముందుగా ఓవైపు ప్లకార్డులు చేతబట్టిన ఆందోళనకారులు, అల్లరిమూకలు, మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు జన సమూహాలను కంట్రోల్ చేయడానికి మొదటగా హెచ్చరికలు వినకపోతే ఆపై అధికారుల అనుమతితో బాష్పవాయువు ప్రయోగించడం, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ వారిపై ప్రయోగించడం, లాఠీచార్జ్ చేపట్టుట, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ చేయట, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయటం వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు, గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ జయసూర్య తెలియజేశారు. మీరు కూడా స్టాండ్ ఏమైనా చేస్తారా? అప్పుడే ఏలూరు రేంజ్ పరిధిలో నియోజకవర్గాలలో ఎలాంటి అల్లర్లు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉందని ఏలూరు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే ఏజెంట్లకు బ్రీత్ అనలైజర్ చేయటం జరుగుతుందని, కౌంటింగ్ కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 6 జిల్లాల్లో అవసరమైన పారామిలిటరీ దళాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించనున్న ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్తో పాటు జిల్లా ఎస్పీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ భద్రతను, కౌంటింగ్ కేంద్రాలకు 3 అంచెల భద్రతలను పరిశీలించనున్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలను కృష్ణా ఎస్పీ అద్నాన్ నయీం ఎస్మీను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రాజకీయ పార్టీ ఆఫీసులు, నాయకుల ఇంటి దగ్గర, ముఖ్యమైన కూడల్లో, గ్రామాల్లో పికెటింగ్ ఏర్పాటు చేసి జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఏజెంట్లు తప్ప మిగిలిన వారు కౌంటింగ్ కేంద్రాలకు రావద్దని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దాదాపు 2000 కోట్లు విలువ చేసే పేదల భూములను పెద్ద సారుగా చెప్పబడుతున్న సీఎస్, ఆయన కుమారుడు, వారి బినామీలు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దాన్ని ప్రశ్నించిన జనసేన నేత మూర్తి యాదవ్ను బెదిరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. భూదందా ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ రెడ్డి సీఎస్గా కొనసాగితే 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరిగే అవకాశం లేదని చెప్పారు. తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య భూదందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్పై రాష్ట్ర గవర్నర్ వెంటనే విచారణకు ఆదేశించాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ సీఎస్ పదవి నుండి జవహర్ రెడ్డిని తప్పించాలని, భూదందాపై డీజీపీ సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పేదల భూములను అప్పనంగా అతి తక్కువ ధరకే ఎలా కొట్టేశారని ప్రశ్నించారు. సీబీఐతో గానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి గారు, ఆయనందరూ పెద్ద సార్ అంటారు. అంటే ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో హీఈస్ ది హయ్యెస్ట్ ఆఫీసర్. చీఫ్ సెక్రటరీ హయ్యెస్ట్ ఆఫీసర్. పెద్ద సార్ని అడగండి అంటారు. పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ. ఎవ్రీబడి నోస్. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ల వరకు అందరికీ తెలుసు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ అని. ఈ రోజున పెద్ద సార్ చుట్టూ ఈ రోజున ఒక పెద్ద భూ మాఫియా తిరుగుతూ ఉన్నది, భూదందా తిరుగుతూ ఉన్నది. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు. ఆయన దాదాపు 800 ఎకరాలు కొట్టేశారు. 2000 కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన కుమారుడు, లేకపోతే ఆయన కుమారుడి పేరు మీద, లేకపోతే ఆయన బినామీలు కొట్టేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా. నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు, అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా? విజయవాడ వంటి మహానగరంలో డయేరియా విజృంభించి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న పాలకులు పట్టించుకున్న పాపాన లేదని సిపిఎం నేత దోనెపూడి కాశీనాథ్ ధ్వజమెత్తారు. పాలకులు గెలుపు ఓటములపై దృష్టి పెడితే అధికారులు డయేరియా మరణాలు కావని చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. 9 మంది డయేరియా బారిన పడి మరణిస్తే మేయర్, మున్సిపల్ కమిషనర్కు చీమ కుట్టినట్లయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సిపిఎం నేత దోనెపూడి కాశీనాథ్, కార్పొరేటర్ బోయి సత్యబాబు పాలకపక్షం అధికారులు విజయవాడలో ఉన్నారా అనే సందేహం కలుగుతోందని విమర్శలు చేశారు. మొగల్రాజుపురం, పాయకాపురం ప్రాంతాల్లో అతిసార వ్యాధి ప్రబలి ఇప్పటికీ 9 మంది ప్రాణాలను బలికొంటే ఇటు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అటు కార్పొరేషన్ మేయర్, కమిషనర్ కింద స్థాయి సిబ్బంది మొద్దు నిద్రపోతున్నారని మండిపడ్డారు. 9 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయిన వీరెవ్వరికీ చీమ కుట్టినట్లయినా లేదన్నారు. ఇక భ్రమరాంబపురంలో సరఫరా అవుతున్న తాగునీరు నూనె లేక మంచినీరో అర్థం కావడం లేదని వాపోయారు. నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేసి గరళం లాంటి త్రాగునీరును సరఫరా చేయడమే ఇందుకు కారణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పైప్ లైన్లను సరిచేయాలని, సురక్షితమైన నీరు సరఫరా చేయాలని, అతిసార వ్యాధితో మరణించిన వ్యక్తి కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇక అలా జరగని పక్షంలో ఈ నెల 6 నుంచి ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. డయేరియాతో అల్లాడిపోతా ఉంది. ఒకవైపు ఒక్కపోత, మరోవైపు వడగాడుపులు, ఎండలు. వీటిది చాలదన్నట్టుగా డయేరియా, అతిసార, ఇవి చూస్తూ ఉంటే
పాలకులు ఎన్నికల మోజులో పడి ఎవరిది విజయం అని చెప్పనేటువంటి దాంట్లో చూస్తూ ఉన్నారేమో తప్ప నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. దాదాపుగా 15 రోజులుగా అతలాకుతలం అవుతున్నా కూడా 7 చనిపోయినా కూడా 9 మంది చనిపోయినా కూడా మొగల్రాజపురంలో 7, ప్రజాశక్తి నగర్లో 2 చనిపోయినా కూడా స్పందించేటువంటి పరిస్థితి కనపట్ల. మరి మేయర్ గారు ఎక్కడున్నారో, డిప్యూటీ మేయర్లు ఎక్కడున్నారో, పాలకపక్షం ఎక్కడుందో ఆచూకీ కూడా కనపట్టంలా. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మన నగర ప్రజాప్రతినిధులు ఉంటామని చెప్పనేది ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం, ఈ నగరానికి పట్టినటువంటి శాపం. 9 మంది చనిపోతే కనీసం పరామర్శకు కూడా ఆ ప్రాంతంలో ఎందుకు జరిగింది, ఎలా వచ్చింది, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, దీనికి బాధ్యత ఎవరిదని చెప్పి కనీసం బాధ్యులు ఎవరు అని చెప్పనేది ఒక్కసారి కూడా స్పందించేటువంటి పరిస్థితి, ఒక్క పూటన్నా ఖాళీ లేనటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు అని అంటే దీన్ని ఏమనాలని చెప్పనేటువంటిది మాకు అర్థం కావడంలా. మనకి బయటపడిన మృతుల యొక్క సంఖ్య 9 మాత్రమే. కానీ అనేక మంది ఈ వాంతులు, విరోచనాలు వంటి అతిసార లక్షణాలతో 10ల సంఖ్యలో మరణించినటువంటి సంగతి విజయవాడ నగరంలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఇప్పటికీ 100ల సంఖ్యలో ప్రజలు ఈ లక్షణాలతో ఆసుపత్రి పాలయ్యి మరి రోగులుగా మారినటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో ఇప్పటికీ నగరపాలక సంస్థ మొద్దునిద్ర వేయట్లేదు. మరోవైపు ఇది అపోహలు సృష్టిస్తున్నారని చెప్పి కమిషనర్ గారు ప్రకటించడం అంటే ఇంకా ఎంతమంది మరణిస్తే మీరు వీటిని సరిచేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. విజయవాడ నగరంలో కృష్ణానది నుంచి 11 MGD, 16 MGD, 18 MGD నుంచి వస్తున్నటువంటి మంచినీళ్ళు రంగుమారి వస్తున్నాయి అని మేము ఫిర్యాదులు చేస్తుంటే ఈ రంగు మారిన నీళ్ళ వల్ల ఎటువంటి నష్టం లేదని చెప్పి ఎదురుదాడి చేయడం, అపోహలు సృష్టిస్తున్నారని చెప్పి ఎదురుదాడి చేయడం సరైన విధానం కాదు. ఈ నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్లో నాణ్యమైనటువంటి వాటర్ బెడ్ల యొక్క నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. అలాగే ఎయిర్ కండిషన్ సంబంధించి ఎయిర్ వాల్స్ సిస్టమ్ కూడా సక్రమంగా జరగడం లేదు. అక్కడ ఫిల్టర్ బెడ్ యొక్క నిర్వహణలో లోపాలు తీవ్రంగా ఉన్నాయి. ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. శనివారం ఆయన కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం ఇచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా అనకాపల్లి వెళుతూ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు తనకే అంటున్నాడని, ముందు 1వ నెంబర్ కానీ ఆఖరి నెంబర్ కానీ ఖచ్చితంగా ఎగిరిపోతాయన్నారు. అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఏదైతే ఉన్నారో వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. నేను ఇవాళ అనకాపల్లి బయలుదేరుతున్నాను. 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. రేపు ఎల్లుండి ఏజెంట్లకు ఏదైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రైనింగు దీనికోసం అక్కడే ఉండి అందరితో కలిసి 4వ తారీఖు కౌంటింగ్కు వెళ్ళడం జరుగుతుంది. దానికి ముందు ఇక్కడ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి దేశవ్యాప్తంగా మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు. నేను చెప్తున్నా ఒకటే, జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు కదా, వై నాట్ 175 అని. జగన్మోహన్ రెడ్డికి అటుపక్క ఫిగర్ ఒకటన్నా ఇటుపక్క ఫిగర్ ఒకటన్నా కట్టడం వైఎస్ఆర్ పార్టీకి గ్యారెంటీ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ కూటమి ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు భారతదేశంలోను 2 చోట్ల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నేను చెప్పా కదా, 175లో కూటమికి ప్రభుత్వం మెజారిటీ సీట్లు వస్తాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏమాత్రం డోకా లేదు, మంచి సీట్లు వస్తాయి. ఇది ఒక తుఫానా అనాలనా లేదంటే కన్నా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజల వ్యతిరేకత మనకు బాగా పోలింగ్లో కనపడింది. హిందువులు కలిసి ఉంటే ప్రపంచమంతా క్షేమంగా ఉంటుందని శివస్వామి అన్నారు. మన హిందూ ధర్మాన్ని కూకటి వేళ్లతో పికిలేస్తుంటే చూసి ఉండటంతో మహాపాపమని ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని సత్యనారాయణపురం,
బీఆర్టీఎస్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. అనంతరం మాట్లాడుతూ హిందువులు కలిసి ఉంటే ప్రపంచమంతా క్షేమంగా ఉంటుందన్నారు. శ్రీరాముడు, హనుమంతుడు జీవిత చరిత్ర దేశ ప్రజలకు ఆదర్శమన్నారు. హిందూ ధర్మం గొప్పదనం ఎవరిపై దాడులు చేయవని చెప్పదని, కేవలం వ్యక్తి విజ్ఞానాన్ని అందిస్తోందన్నారు. హిందూ ధర్మం ఒకే దేశం ఒకే ప్రజలు ఉండాలని కోరుకుంటున్నాయని, ఇతర మతాలు జిహాద్ పిలుపునిస్తున్నాయని విమర్శించారు. మన హిందూ ధర్మాన్ని కుక్కటి వేళ్లతో పెకిలివేస్తుంటే చూసి ఉండడంతో మహాపాపమని పోరాడి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రఘుపతి రాజారాం అంటే దేశానికి స్వాతంత్రం రాలేదని 1,60,000 మంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిందన్నారు. ఇతర మతాలు ర్యాలీలు జరుపుకుంటే అనుమతులు ఇచ్చే ప్రభుత్వం హిందువులు జరిపే ర్యాలీలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని శివస్వామి ప్రశ్నించారు. ఈ పరిస్థితి పోవాలంటే హిందువులంతా ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ తరపున హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా హనుమాన్ శోభాయాత్రని మన విజయవాడ మహానగర ఆధ్వర్యంలో అత్యంత వైభవయుతంగా జరుపుకుంటున్నాం. హిందూ దేశంలో హనుమంతుడు తెలియని వారు ఉండరు. గ్రామ గ్రామ హనుమంతుడి దేవాలయాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉంటాం లక్షలాది మందిగా. ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ కూడా హనుమాన్ యొక్క విగ్రహాన్ని జోబులో పెట్టుకుని ఉంటాను అని చెప్పిన ఈ హిందూ దేశ వైభవంలో ఈ రోజున ఈ శోభయాత్ర జరగడానికి పర్మిషన్ లేకపోతే హైకోర్టుకి వెళ్ళి నిన్ననే పర్మిషన్ తెచ్చుకోవడం దౌర్భాగ్య పరిస్థితి వచ్చినాయి. అయోధ్యలో కరసేవ కాదండి, ఆంధ్రాలో కరసేవ మేము మొదలెడతాం. ఎక్కడైతే హిందూ ధర్మానికి హాని జరిగినా, హిందూ ధర్మ ఇబ్బంది జరిగినా ఒకళ్ళు తాట తీస్తాం, ఈపులు పగిలిపోతాయని గట్టిగా నొక్కి వక్కారికి చెబుతున్నాం. తస్మాత్ జాగ్రత్త. సెక్యులర్ పేరుతో మరి అందరినీ సమంగా చూస్తామని చెప్పేసి పక్షపాత ధోరణితో ఈ పోలీస్ యంత్రాంగం ఉంటారని పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ యాత్ర సజావుగా సాగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా పఠిస్తే సకల శుభాలు కలుగుతాయని కేసరపల్లి భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలానంద భారతీ స్వామి అన్నారు. జైహో భారతీయం ఆధ్వర్యంలో శనివారం సంగీత కళాశాలలో నిర్వహించిన హనుమత్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హనుమంతుడికి తమలపాకులతో విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. జరిగినటువంటిది ఒక 500 సంవత్సరాల క్రితం రామజన్మభూమిలో అక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే మన జనవరి 22వ తేదీన తిరిగి అక్కడే రామజన్మభూమిలోనే దేవాలయ పునర్నిర్మాణము, శ్రీరామచంద్రుల వారి ప్రాణప్రతిష్ఠ రెండు జరిగాయి. ఇప్పటికి దాదాపు 100 యుద్ధాలు జరగడం, లక్షలాది మంది బలిదానం చేయటం ఇవి జరిగినప్పుడు ఎందుకు మాటిమాటికి ఆటంకాలు వస్తున్నాయి, ఏం చేస్తే ఇది పరిష్కారం అవుతుంది, దీనికి సమాధానం ఏమిటి అని ఆలోచించినప్పుడు సరిగ్గా ఒక 5-6 సంవత్సరాల క్రితం మొత్తం భారతదేశంలో విపరీతంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేశారు. దాని పేరే హనుమత్ శక్తి జాగరణ. కొన్ని కోట్ల పర్యాయాలు మొత్తం భారతదేశంలో హనుమత్ శక్తి జాగరణ చేశారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన తెలుగుదేశం నేతలు, నియోజకవర్గ ప్రజలందరూ సుఖంగా ఉండాలని, తాను ఎమ్మెల్యేగా గెలుపొందాలని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఐశ్వర్య
హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఉంగుటూరు మండలం పుట్టగుంట గ్రామంలో 4 రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన అతి భారీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సమీప గ్రామాల నుంచి భక్తులు విచ్చేసి హనుమంతునికి పూజలు నిర్వహించారు. నిర్వాహకులు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి సుబ్బారావు మాట్లాడుతూ ఈ విగ్రహం 2009లో స్థాపించినట్టు అప్పటి నుంచి ప్రతి ఏడాది వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుందని, కోరిన కోరికలు తీర్చి హనుమంతునిగా వెలుగొందుతున్నారు. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ దశపాళ్ళ కూడలిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం హనుమత్ జయంతి ఉత్సవాలు రంగవంగ వైభవంగా జరుగుతున్నాయి. దాదాపుగా 16 సంవత్సరాల నుంచి ఈ విగ్రహం ప్రతిష్ఠ చేసి 16 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా భక్తులందరికీ కూడా కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారు మహా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఉదయం గణపతి పూజ, పుణ్యావాచనం, స్వామివారికి అభిషేకము మరియు సహస్ర తమలపాకులతో కూడా సహస్ర అర్చన కూడా జరిగింది. అట్లాగే ఈరోజు ప్రతి 16 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ దశపాళ్ళు అంటే ఈ దాదాపుగా ఈ 10 ఊళ్ళ సెంటర్కి కూడా అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. జనాలు కూడా దాదాపుగా ఆ సంవత్సరానికి పెరుగుతున్నారు. కానీ ఈ స్వామివారి యొక్క ఆ యంత్ర ప్రతిష్ట యొక్క బలం కానివ్వండి, లేదంటే ఆ స్వామివారి యొక్క కృప కానివ్వండి, ఈ చుట్టుపక్కల వారికి కూడా పంటలు కానీ దేనికి కూడా కొరత లేదండి. అందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటున్నారు. హనుమత్ జయంతి పురస్కరించుకొని చాలా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. అందరూ కూడా వచ్చి ఈ స్వామివారికి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 2024లో ఎన్డీఏ కూటమి వైపే రాష్ట్ర ప్రజలు మొగ్గు చూపారన్న మెజారిటీ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్. మరలా ఏపీ ప్రజలు వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టారంటూ ఆరా మస్తాన్ సర్వే వెల్లడి. ఎన్నికలలో కీలక ఘట్టం ఈ నెల 4న ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి. నోవా నిమ్రా కాలేజీల్లో 3 అంచెల భద్రతతో కౌంటింగ్కు పూర్తి పటిష్టమైన ప్రణాళికతో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పోలీస్ కమిషనర్ రామకృష్ణ వెల్లడి. అతిసార వ్యాధి ప్రబలి 9 మంది మరణించిన పాలక పక్షంతో పాటు వీఎంసీ అధికారులకు చేమకుట్టినట్లయినా లేదన్న సిపిఎం నేత దోనిపూడి కాశీనాథ్. సురక్షిత త్రాగునీరు సరఫరాతో పాటు కొత్త వాటర్ పైప్లైన్లు ఏర్పాటు చేయాలని, స్పందన తర్వాతే 6 నుంచి ప్రజా ఉద్యమానికి సిద్ధమంటూ హెచ్చరిక. శోభాయమానంగా హనుమాన్ యాత్ర, వేలాదిగా తరలివచ్చిన భక్తులు, కిక్కిరిసిన బీఆర్టీఎస్ రోడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.